అందరికీ వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులతోని మనుష్య కుమారుడు వచ్చే వరకు ఇశ్రాయేలు పట్టణంలో మీరు నిలిచి ఉండరు అని చెప్తున్నారు. తన 12 మంది శిష్యులతోని యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్యలోని ఆ 3.5 సంవత్సరాలు శిష్యులు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? విడిచిపెట్టి వెళ్ళలేదు. మనుష్య కుమారుడు వచ్చే వరకు అని చెప్తున్నారు. మనుష్య కుమారుడు రావడం ఏంటి? ఆయన ఆల్రెడీ ఉన్నాడు కదా, అక్కడ ఉండే కదా. తన 12 మంది శిష్యులకు కూడా మీరు దెయ్యములు వెళ్ళగట్టండి, చనిపోయిన వాడిని లేపండి, రోగుల్ని స్వస్థపరచండి, ఏ ఊరిలోకి వెళ్తే మీరు వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉండండి, ఒకవేళ మిమ్మల్ని తుణీకరిస్తే మీ పాదధూళిని దులపండి, 2 అంగీలనైనను వెండినైనను బంగారాయనైనను మీరు వెంట పెట్టుకుని వెళ్ళొద్దు. అయితే మనుష్య కుమారుడు వచ్చే వరకు అంటున్నారు. ఆల్రెడీ అతను అక్కడ ఉండే కదా, వాళ్ళందరినీ చెప్తున్నాడు. మళ్ళా మనుష్య కుమారుడు వచ్చే వరకు అని ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు తన 12 మంది శిష్యులతోని మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు దేశంలో ఉండరని నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అప్పటికే వచ్చి పరిచయం చేస్తున్నారు. ఆ పరిచర్యనే ఏం చెప్తున్నారు? తన 12 మంది శిష్యులకి నేను వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు దేశంలో ఉండరని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3.5 సంవత్సరాల పరిచర్య చేసినప్పుడు వాళ్ళు విడవకుండా వెంబడిస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ ఏం వాక్యం చెప్పబడుతుంది? మనుష్య కుమారుడు వచ్చే వరకు ఇశ్రాయేలు పట్టణంలో మీరు నిలిచి ఉండరు అన్నారు. రేపు 2వ రాకల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా యెరూషలేములోకి వస్తారు అని ఇక్కడ మొదటి రాకల్లోని యేసుక్రీస్తు ప్రభువారు తాను రాబోయే 2వ రాకడ కోసం చెప్తున్నారు. మనుష్య కుమారుడు వచ్చే వరకు అంటే రేపు 2వ రాకల్లో నేను వచ్చినప్పుడు మీరు యెరూషలేములో ఎవ్వరు కూడా నిలిచి ఉండరు. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ వాక్య నెరవేర్పు ప్రకారంగా యోదయలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలి, మిద్ది మీద ఉన్నవాడు కింద తెక్కకూడదు, పొలంలో ఉన్నవాడు తన బట్టలు తెచ్చుకోవడానికి ఇంటికి రాకూడదు. ఈ వాక్య నెరవేర్పు ప్రకారంగా ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమయ్యాయో ఉన్న పాలంగా యెరూషలేమును విడిచిపెట్టి చుట్టుపక్కల ప్రాంతాలకి చుట్టుపక్కల దేశాలకి యెరూషలేములోని ఎవ్వరూ కూడా నిలిచి ఉండరు. ఆ నిలిచి ఉండలేని సమయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా రేపు 2వ రాకడ ద్వారా నేను ఈ భూలోకానికి ఏ విధంగా వస్తాను అన్నది ఇక్కడ మొదటి రాకల్లోనే యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యుడికి చెప్పారు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని కొద్దిమాట దీవించును గాక. ఆమేన్.